చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. జర్నీ ఫుల్ హ్యాపీ సార్. కాకపోతే అంటే నేను చెప్పిన దాంట్లో అది 10 ఏళ్ల ప్రయాణంలో కొన్ని ఉంటాయి, చూస్తాము, దాటుకుంటూ వచ్చేస్తాము, అంత ఉంటుంది. బట్ అంటే నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు హీరో అంటే కొన్ని ఇవి ఉండాలి అవి ఉండాలి అని అనుకుంటారు కదా. మీరు ఏమైతే అనుకున్నారో ఏమీ నా దగ్గర లేవు. ఎగ్జాంపుల్ నేనే. సో మీ ఇండస్ట్రీస్లో ఎవరైనా హీరో అవ్వచ్చు అని చెప్దామని కవి ప్రయత్నం. ఓకే. అంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమన్నారంటే, ఒకసారి నాకు మజిలీ హిట్ వచ్చిన తర్వాత ఆఫర్లు వస్తున్నాయి, అప్పుడు ఒక పెద్ద హీరోయిన్ నటించే సినిమాలో మీరు క్లోజ్ ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు అక్కడ సెట్లో ఎవరు క్లోజ్ ఫ్రెండ్ కాదు సార్. ఏం జరిగిందంటే, నేను నా లైట్లు దీనివల్ల మరి క్లోజ్ ఫ్రెండ్ అక్కడ క్లోజ్ ఫ్రెండ్ కాదు, సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ క్లోజ్ ఫ్రెండ్. అదే సినిమాలో కూడా ఒక పక్కన కొంచెం క్లోజ్గా ఉండే క్యారెక్టర్. క్లోజ్గా అంటే నువ్వు అనే అలాంటి టైప్ క్యారెక్టర్. అట్లా ఒక పర్సన్ ఇట్లా వచ్చి ఏంటి, అందులో కీర్తి సురేష్ గారే హీరోయిన్. కీర్తి సురేష్ గారితో నువ్వు ఇంత క్లోజ్గా ఉంటావు అదా అనేపాటికి ఆ రోజు నిజంగానే ఆ రోజు సందీప్ గడి దగ్గరికి వెళ్ళి ఏడ్చేసాను. ఏడ్చేసి ఏందిరా ఇది అమ్మా, ఇక అసలు విజయవాడలో ఏదో ఒకటి పని చేసుకుని బతకొచ్చు కదా, ఇది ఎవరు అసలు వీళ్ళు, ఈ డైలాగ్ ఏంటి మనకి అంటే ముందే ఏమన్నా ఉంటే కొంచెం ఇంకా అట్లా అలవాటు. అసలు మరి ఆ డైలాగ్ మళ్ళీ నా ముందే కొంచెం రూడ్గా, తర్వాత మళ్ళీ మనతో ఏదో ఇంకా సంగతి ఎందుకు లేకండి కానీ అయితే ఆ రోజు సందీప్ ఊరుకోరంటే ఇంక తర్వాత ఇంకా అదే టైంలో డియర్ కామ్రేడ్ ఇవన్నీ చేసుకుంటా కట్ చేస్తా. మన ఇట్లా వచ్చాడు. నాకు అప్పుడు ఎప్పటి నుంచో కీర్తి సురేష్ గారికి చెప్దామని అనిపించింది అని, ఎందుకులే ఎప్పుడెప్పుడో విషయం పాపం ఆవిడికి తెలియదు కదా ఏమి. ఓకే. కాకపోతే అప్పుడు మాత్రం నిజంగా ఆ రోజు ఇద్దరు కాంబినేషన్ అన్నప్పుడు ఇది కదా అంటే సందీప్ లాంటి, ఇప్పుడు అలాంటి టైంలో మనకు ఓదార్చే సందీప్ లాంటి ఫ్రెండ్స్ కన్నా ఆ టైంలో ఆ డైలాగ్ వేసిన వాళ్ళే మనకి ఇంపార్టెంట్ సార్. మనకి బూస్ట్ ఇవ్వటానికి మీలో కసి పెరిగింది అప్పుడు. అంతే కదా సార్. మనకి ఎవరో అంటే సో అనేవాళ్ళు ఎవరైనా ఉంటే అంటానే ఉండండి. అలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆ సినిమా చేశారా సార్, వదిలేశారా? అది నన్ను వెళ్ళిపోమన్నారు కదా సార్. అయిపోయింది అది, సినిమా వదిలేసి వెళ్ళిపోయారు ఇక అంతే. అక్కడ అన్న డైలాగ్ ఏంటి, ఏంటిది ఆ క్యారెక్టర్ ఇతనికి అట్లా అసలు ఏం కాస్టింగ్ ఇది, పక్కన ఉండే క్యారెక్టర్ ఇతనికి ఇస్తావా అని. ఓకే. అదే కీర్తి సురేష్తో ఉప్పు కపూరం అనే సినిమాలో ఇంతకు ఆ విషయం ఆవిడకి తెలియదు బాబు. ఇప్పుడు కీర్తి సురేష్ గారికి చెప్పలేదు. ఎందుకులే ఆవిడకి దేనికి అవన్నీ. ఆవిడ చాలా మంచి కైండ్ హార్టెడ్, చాలా మంచి ఆవిడ సార్. ఆవిడ యాక్టింగ్ ఎంత పెద్ద ఫ్యానో ఆవిడ ఒరిజినల్ బిహేవియర్ కూడా అంతే ఫ్యాన్. బయట ఆఫ్లైన్లో చాలా బంగారం ఆవిడ. ఓకే. ఆమెకు హాయ్ చెప్పి వెళ్ళేటప్పుడు ఒక హగ్ ఇచ్చి సుహాస్కి, సో అది మీకు నిజమైన ప్రౌడ్ మూమెంట్. అంతే కదా సార్. ఆ మనిషి చూసుంటాడా ఖచ్చితంగా. మరి వాళ్ళకి తెలిసి ఉంటుందో మర్చిపోయి ఉంటారో. అప్పుడు మజిలీ టైంలో పెద్ద రిజిస్టర్ కాదు కదా. నాకు చెప్పాలని ఉండేది, ఎందుకంటే అప్పుడప్పుడు ఫ్యూచర్లో కనిపిస్తూ ఉండేవాళ్ళు, అదే అప్పుడప్పుడు ఈవెంట్స్లో. ఓకే. ఏం సార్ అంటే నాలాంటి వాడే హీరో అయ్యాడు, మీరు ఎవరైనా అవ్వచ్చు అంటే సుహాస్ అనే అతను ఒక మంచి నటుడు. ఇప్పుడు అందరూ ఒక నెక్స్ట్ డోర్ బాయ్ అంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు డెఫినెట్గా. అంటే యాక్టింగ్ నటన పరంగా కానీ, మీరు వచ్చిన మీ జర్నీ కానీ, యూట్యూబ్ నుంచి మీ ప్రస్థానం సినిమా హీరోగా, అంటే నాలాంటి హీరో అయితే ఎవరైనా అవ్వచ్చు అంటే ఏంటి, అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అలా అన్నారా? చాలామంది మీకు వచ్చిన అవమానాలు ఎక్కడో తెలియకుండా నేనే మంచి క్యారెక్టర్ చేశాను రా అంటాను తప్ప ఇందులో హీరో చేశాను రా అన్ను. ఎక్కడో ఏదో ఉంది మరి, మాటల వల్ల దేని వల్ల అది, అంటే మరి నేను ఫ్రెండ్గా చేయటం వల్ల ఇక్కడ ఉంది. ఇప్పుడు అట్లా లేదులేండి, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే మీ మీద మీరే అలా అనుకోవటం చాలా మంది, కొంతమంది నచ్చలేదు. ఎందుకు అలా అంటే లేదు, అంటే క్వాలిటీస్ ఉన్నాయి. అంటే డెఫినెట్గా ఏది లేకుంటే, ఏ టాలెంట్ లేకుంటే ఎవరు పొజిషన్కి రారు సార్. టాలెంట్ ఉంది సార్, 100% ఖచ్చితంగా టాలెంట్ ఉంది. బట్ అదే లుక్స్ వైజ్గా ఇట్లా అనుకుంటున్నారు కానీ, అంటే ఏదో
అలా ఫ్లోలో చెప్పాను సార్. అసలు పనికిరానని కాదు. అంటే అలా అనేవాళ్ళు ఎవరన్నా కెరీర్ స్టార్టింగ్లో, ఎందుకురా నీకెందుకు సినిమాలు, నువ్వు చేయటం ఏంటి సినిమాలు, హీరో ఏంటి ఇంకా ఇలా? ఉంటుంది సార్. ఇంకా మనం ఇక్కడికి వస్తున్నప్పుడు అన్నప్పుడు అది ఇంకా ఫిక్స్ అయిపోయాం అలాంటివి ఉంటాయని. ఇప్పుడు ఇందాక చెప్పింది దాంతో పోలిస్తే ఇంకా అవును. అది కొంచెం హార్డ్ హిట్టింగ్ మన ముందే అంటారు కదా ఇవన్నీ. ఇంకా కానీ అప్పుడే కదా సార్ మనకి మంచి కిక్ వచ్చేది కూడా తర్వాత. అలాంటి ఖచ్చితంగా అసలు అవి జరగాలి సార్. అవి జరిగితేనే మనకు కూడా కిక్. నేను ఇప్పుడు అందుకనే ఎంజాయ్ చేస్తూ ఉంటాను. లేకపోతే మొన్న ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేసేవాడిని కాదు. ఓకే. ఏంటి సార్ ఈ హే బలవంతులో మీ క్యారెక్టరైజేషన్ అంటే ఇప్పటివరకు చాలా సీరియస్ సినిమాలు చేశారు అన్నీ. అంటే ఈ ఫంక్షన్ టీజర్ ఫంక్షన్లో, మా ట్రైలర్ ఫంక్షన్లో ఈ సినిమాలో నేను పేదోడిని కాదు, నా గర్ల్ ఫ్రెండ్ని వేరే వాళ్ళకి పెళ్లి చేసుకోరు, నేను ఈ సినిమాలో చనిపోను, ఇలా ఇలా ప్రత్యేకంగా కోట్ చేసి చెప్పారు. అవును. ఎందుకని? అదే సార్, నేను అందుకని గ్యాప్ తీసుకుని ఎక్కడో కొంచెం వేరే స్క్రిప్ట్ చేయాలి అనిపించింది. అంటే కంప్లీట్గా డిఫరెంట్ స్క్రిప్ట్సే చేస్తున్నాను. జనకైతే కనుక కూడా కామెడీ ఉంటుంది, అంతా ఉంటుంది. వాడు ఎక్కడో ఇంకా గ్యాప్ తీసుకుని ప్రాపర్గా ఇంకా అవుట్ అండ్ అవుట్ కామెడీ చేద్దామని ఫిక్స్ అయ్యి చేశాను. పాత దాంట్లో నుంచి రావాలి, మిడిల్ క్లాస్ అవన్నీ మిడిల్ క్లాసే కానీ అలా కనపడకూడదు, సపరేట్ వేరే కాన్సెప్ట్ చేద్దామని చేశాను. ఓకే. అంటే ఇప్పుడు చేసిన సీరియస్ క్యారెక్టర్స్ కదా, ఫస్ట్ టైం మళ్ళీ ఇట్లా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయిన క్యారెక్టర్ అనగానే మీకు అంటే ఏంటి, మనం వెళ్తున్న రూట్కి భిన్నంగా ఉంది కదా అని అనిపించిందా? లేదు సార్, మనకి కలర్ ఫోటో కొంచెం డల్ సినిమానే, బట్ కామెడీ ఉంటుంది. రైటర్ పద్మభూషణ్ ఫుల్ కామెడీ ఉంటుంది, లాస్ట్లో ఎమోషన్. అంబాజీపేట ఇంకా కంప్లీట్ ఇంటెన్స్ అదంతా. తర్వాత ఇంకా అన్నీ సీరియస్ అయ్యాయి. జనకైతే కనుక కామెడీ ఉంది కానీ ఎక్కడో ఎక్కువ రిలీజులు ఉండటం వలన ఎక్కడో దానికి అంత గుర్తింపు రాలేదు. సో అందుకనే కొంచెం కామ్ డౌన్ అయ్యి, స్లో డౌన్ అయ్యి, వరుసగా కాదు సినిమాలు అని. అంటే ఎక్కడో బ్యాక్ టు బ్యాక్ రిలీజులు కూడా చాలా దెబ్బపడింది అనిపించింది. అందుకనే టైం తీసుకుని ఇంకా సెలెక్ట్ చేసుకుని కొంచెం సినిమా తర్వాత సినిమా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి సెలెక్ట్ చేసుకుని చాలా కాన్సన్ట్రేషన్తో సెలెక్ట్ చేసుకున్న సినిమా. ఓకే. అంటే ఏంటి అంటే సక్సెస్ కోసం, అంటే చాలా రోజులు ఒక మంచి సక్సెస్, కమర్షియల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకే బ్రేక్ తీసుకొని చూజీగా వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. ఓకే. ఏంటంటే ఎలాంటి సినిమా అంటే ఇప్పుడు ఇదేం కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా కదా, సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయటం? అంటే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్గా స్ట్రాంగ్ జోన్ అదే సార్. చాయ్ బిస్కెట్లు ఉన్నప్పుడు నేను ఇంతకుముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు కూడా కామెడీ చేసేవాడిని కదా. మెయిన్గా షార్ట్ ఫిల్మ్స్లో ఓపెన్ అయ్యి చేసేలాగా ఇందులో చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎన్ని రోజులైంది ఇలా ఓపెన్ అయ్యి చేసి, ఫుల్ కంప్లీట్ ఎక్స్ట్రీమ్గా ఓపెన్ అయ్యి కామెడీ చేసి ఎన్ని రోజులు అవుతుందని. సో అది చాలా ఎంజాయ్ చేశాను సార్. ఓకే. ఇంట్లో మీ శ్రీమతి గారు కూడా చూసి ఇలాంటివి కదా నువ్వు చేయాల్సిందని చెప్పేసాను కదా, సుదర్శన్ క్యారెక్టర్ సినిమాని ఫుల్ ఎంజాయ్ చేసింది సార్, నవ్వుతానే ఉంది. ఓకే. అంటే మా వైఫ్కిను మన అంబాజీపేట డైరెక్టర్కిను కూర్చోబెట్టి చూస్తున్నప్పుడు నేను సుదర్శన్ ఇంటి పక్కన కూర్చుని వాళ్ళని చూస్తున్నాను. గట్టిగా నవ్వి ఫుల్ ఎంజాయ్ చేశారు, అసలు మామూలుగా లేదు. ఓకే. ఇంకా అసలు వివేక్ సాగర్ గారు అయితే అసలు అలా ఎక్కడికో తీసుకెళ్ళాడు ఆయన. వివేక్ సాగర్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే సినిమా చూసిన తర్వాత ఇంట్లో లేదు ఇక నువ్వు ఇప్పటి నుంచి కామెడీ సినిమాలే చేసేయాలి, ఇలాంటి సినిమాలే బాగుండవు అని అనిపిస్తుంది? అట్లా లేదు సార్, నేనంటే మరి అదే సార్, ఒకే వేలో వెళ్ళలేను కూడా నేను. అందుకనే అక్కడ మెయిన్ ఇప్పుడు మీరు రేపొద్దున మనం ఏ భగవాన్ మీరు ఎలాగో చూస్తారు కదా, రేపు చూసిన తర్వాత మళ్ళీ తర్వాత మందాడి టీజర్ ట్రైలర్ వస్తుంది కదా, అప్పుడు తెలిసింది సార్ అసలు వేరియేషన్ అంటే. ఓకే. దీంట్లో ఉండే విధానానికి అందులో నేను ఉండే విధానానికి ఎక్స్ట్రీమ్ వేరియేషన్. ఓకే. సార్ ఇంట్లో సలహాలు ఇస్తుంటారా మీ వైఫ్? మా వైఫ్కి ఎక్కడ ఖాళీ ఉంది సార్, ఇద్దరు పిల్లలతోనే సరిపోద్ది. ఓకే. అంటే మీకు అనిపిస్తుంటుందా టైం కేటాయిస్తున్నారా? లేదు సార్ అసలు. అంటే నిజంగా వర్క్ లోడ్లో పడిపోయి అంటే ఒక్కోసారి అనిపిస్తుంది చేసేది కరెక్టేనా, మనం వాళ్ళకు ఇచ్చే టైం స్పేస్ ఇవ్వకుండా చేస్తూ ఉండటం. అంటే లేదు మనకు అవకాశం ఉన్నప్పుడు సినిమాలు చేస్తూ పిల్లల కోసమే కదా ఏం చేసినా, పిల్లల కోసం ఫ్యామిలీ కోసమే. ఆ కన్ఫ్యూజన్ వస్తుందా సార్, చెయ్యాలా
వాళ్ళకు టైం ఇవ్వకుండా మనం ఇంత చెయ్యాలి సార్. అంటే ఇప్పుడు మనం బయట పని చేయకపోతే ఇంట్లో గడవదు కదా సార్. కానీ ఆ టైం స్పేస్ టైం అనేది స్పేస్ ఇవ్వలేకపోతే అదే సార్. అంటే ముఖ్యంగా ఇప్పుడు తమిళ్ దగ్గర వెళ్ళినప్పటి నుంచి ఎక్కువ అక్కడే ఉంటున్నాను కదా. సో మా పెద్దోడు ఎక్కువ బాగా మిస్ అవుతున్నాడు. చిన్నోడికి ఇంకా ఊహ తెలియదు ఇది కానీ. నేను నిన్నే ప్రమోషన్స్కి వస్తుంటే ఆపేసి వెళ్ళొద్దు నానా అంటుంది. ఎన్ని ఇయర్స్ అక్కడ 2.5 years. నాన్న వెళ్ళొద్దు ఏడుస్తుంటే అప్పుడు కొంచెం పొద్దున పూట కదిలేటప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది. అండ్ బండి మీద రౌండ్ తిప్పి వచ్చి పాపం వెళ్తాం అంటే వస్తున్నాడే మనం పొద్దున్న వెళ్తున్నాం ప్రమోషన్స్కి, నైట్ వస్తున్నాం. బట్ నాకు నో కంప్లైంట్ సార్. అంటే ఇంట్లో సపోర్టు అంటే మనకు కావాల్సింది కూడా ఇదే కదా సార్. ఈ టైంలో మంచి సినిమాలు చేయాలి, ఇంత బిజీగా ఉండాలనే అనుకున్నాం కాబట్టి. సో అట్లాంటి చిన్న మూమెంట్స్ అట్లా ఉంటుంది. బట్ టైం ఇవ్వలేము కానీ లవ్ మాత్రం ఎప్పుడు వాళ్ళ మీద ఉంటుంది. సూపర్. అంటే ఈ 10 ఏళ్ల ప్రయాణంలో జర్నీ చూసుకుంటే మీరున్న పొజిషన్ పట్ల మీరు హ్యాపీగా ఉన్నారా సార్? సూపర్ హ్యాపీ సార్. ఉన్నదానికంటే ఎక్కువే ఉంది సార్. ఇంకా మంచి పొజిషన్కి వస్తుందని నమ్ముతున్నాను సార్. అంటే సినిమాలు మీరు నిజాయితీగా చేస్తున్నారు, డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. మీ యాజ్ ఏ ఆర్టిస్ట్గా మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. కొన్ని సినిమాలు కమర్షియల్గా ఆడకపోయినా యాజ్ ఏ యాక్టర్గా మీకు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, కానీ ఒక కమర్షియల్ సక్సెస్, బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అనేది ఇంకా రాలేదు అనే ఒక వెలితి అనేది కనిపిస్తుంది. ఉంది సార్. అంటే వెలితి అంటే ఎక్కడో వస్తే మంచిది. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్లకు మంచి బడ్జెట్స్ వస్తాయని అది ఆనందం తప్ప ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టాలని ఉంటుంది కదా సార్. అదే ఎప్పుడు అని వెయిటింగ్. ఏంటి అంటే ఈ సినిమా హే బలవంత్ విషయానికి వస్తే, ఈ సినిమాలో మీ క్యారెక్టరేషన్ వినగానే ఏమనిపించింది అసలు? డెఫినెట్గా ఇది నాకు అంటే చాలా రోజులు జర్నీ సార్. ఇది మన రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్ది ఇది స్టోరీ లైన్. మన రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్ది స్టోరీ అనమాట. సో తను ఫ్యామిలీ డ్రామా అని అది ఒకటి ఉంటుంది, సైకో చేసేది. ఆ టైంలో ఇలా ఒకటి లైన్ ఉంది అని చెప్పాడు అనమాట. నాకు అప్పటి నుంచి అది ఇంట్రెస్ట్. అయితే దాన్ని బట్టి పట్టుకుని ఈలోపు కలర్ ఫోటో అప్పుడు మన గోపి అన్న చీఫ్ ఎడిగా చేసేవాడు, హే బలవంత్ డైరెక్టర్. రైటర్ పద్మభూషణ్ కూడా అతనే. ఆ టైం నుంచి నాకు అది చేయాలని ఉందిరా, టైం చేద్దాం అన్నప్పుడు నాకు మధ్యలో కొంచెం సినిమాలో 2-3 డౌన్ అవుతున్న